హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి శాండ్విచ్ అయితే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. వెజిటబుల్స్‌తో చేశాను. వెజిటబుల్స్ ఇంట్లో ఎక్కువ లేవండి. క్యాప్సికమ్, ఆనియన్స్ అలాగే టమాటో మాత్రమే వేశాను. అలాగే 2 ఎగ్స్ ఉంటే అవి కూడా వేసుకున్నానండి. మయోనీస్ ఆప్షనల్ అండి పూర్తిగా. మీ ఇష్టం వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నాకైతే ఇష్టం, సో నేనైతే వేసుకున్నాను. తర్వాత బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. బ్రెడ్ టోస్టర్లో ముందుగా బ్రెడ్ ముక్కలన్నీ ఇలా కాల్చి పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం బటర్ అయితే వేసుకోవాలి. వెజిటేబుల్స్ పచ్చివైనా వేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం అండి. హాఫ్ బాయిల్ అంటే కొంచెం కొంచెం వేగితే దొరగా చాలండి, అలా కూడా వేసుకోవచ్చు. నాకు పచ్చివి తినాలనిపించలేదు, సో నేనైతే ఇలా 1 బై 1 అన్నీ వేయించుకున్నాను. క్యాప్సికమ్ కూడా వేయించాను, ఆ వీడియో స్కిప్ అయిందండి. తర్వాత ఒక స్పూన్ తీసుకొని మయోనీస్ అంతా ఇలా బ్రెడ్ ముక్కకి మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా మనం క్యాప్సికమ్ వెజిటేబుల్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ 1 బై 1 అన్నీ ఇలా పెట్టేసుకొని, తర్వాత ఇక్కడ ఆమ్లెట్ వేసుకున్నాను కదా లాస్ట్లో, అది అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకున్నానండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఇది మీకు కూడా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం స్పైసీగా ఉంటుంది కదా అనేసి నేనైతే వేసుకున్నాను. అంతేనండి, శాండ్విచ్ రెడీ. ఇంకా వెజిటేబుల్స్ ఉంటే బాగుండేది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే మా ఆయనకైతే ఇచ్చేసాను. తర్వాత నేనైతే ఇంకొకటి చేసుకొని, నాకు టమాటా కెచప్ అంటే చాలా ఇష్టం అండి. మార్నింగ్ టమాటో కెచప్తో తినకూడదంటే అలాగే తినేసా. టేస్ట్ అయితే బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.